భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన వ్యర్థాల తరలింపు ముందడుగు పడింది. 377 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి థార్ జిల్లాలోని పీతంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య దీన్ని 12 కంటైనర్లలో వ్యర్థాలను తీసుకెళ్లారు. లీక్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అయిన ఒక్కో కంటైనర్లో 30 టన్నుల వ్యర్థాలు నింపారు. 100 మంది కార్మికులను ఇందుకోసం వినియోగించారు. వ్యర్థాలు విషపూరితం కావడంతో ఒక్కొక్కరు కేవలం అరగంట మాత్రమే పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటైనర్ల వెంట పోలీసులు, అంబులెన్సులు, వైద్యులు, ఫైర్ సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీం ఇలా 40 వాహనాలు కాన్వాయ్గా వెళ్లాయి. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి తరలించే వ్యర్థాల్లో 162 మెట్రిక్ టన్నుల మట్టి ఉంది. 92 మెట్రిక్ టన్నుల సేవిన్, నాఫ్తాల్ వ్యర్థాలు, 54 మెట్రిక్ టన్నుల సెమీ ప్రాసెస్డ్ పెస్టిసైడ్స్, 29 మెట్రిక్ టన్నుల రియాక్టర్ వేస్టేజ్ ఉంది. 36 ఎకరాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో తొలగిస్తున్న వ్యర్థాలు కేవలం 1% అంటున్నారు బాధితులు. ఇంకా తరలించాల్సింది చాలా ఉందంటున్నారు. 1984 డిసెంబర్ 2 రాత్రి భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 లక్షల మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 40 ఏళ్లు దాటినా ఆ ప్రాంతంలో ఇంకా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. నీరు, గాలి, నేల అంతా విషపూరితమయ్యాయి. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఇదొకటి. వ్యర్థాల తొలగింపుపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరో దుర్ఘటన జరగాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం విష వ్యర్థాల తొలగింపును వేగవంతం చేసింది. ఇటు పీతంపూర్ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రైట్, మా ప్రతినిధి రాజు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, మొత్తం 377 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిని తరలించే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పీతంపూర్లో ఎక్కడికి దీన్ని తరలిస్తూ ఉన్నారు? పీతంపూర్ వాసుల అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎక్కడైతే ఈ వ్యర్థాలను తరలిస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి లోకల్స్ వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఎస్ చక్రి, నిజంగా అంటే సరిగ్గా 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ దుర్ఘటనతో ఇప్పటికి కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. భూపాల్ ప్రాంతం మొత్తం కూడా విపరీతంగా విషమయమైపోయింది. అక్కడ ఉన్నటువంటి నేల, గాలి, నీరు పూర్తిగా విషమయమయ్యాయి. ఇప్పటికి కూడా అక్కడ ఎవరైనా డెలివరీ జరిగినప్పుడు వాళ్ళ పిల్లలు సైతం కొంత ఇబ్బందులతోనే పుడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అంత దారుణంగా విషమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి తరలిస్తున్నటువంటి ఆ వ్యర్థాలు, సో ఆ రోజు డిసెంబర్ 2, 1984లో జరిగినటువంటి ఘటన ద్వారా అక్కడ దాదాపు 1000 మంది చనిపోతే, అంటే 15,000 మంది చనిపోతే ఇప్పటికీ 6 లక్షల మందికి పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవిటివారిగానో, చెవిటివారిగానో, లేదంటే చర్మ రుగ్మతలతోనో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నో మెడికల్ క్యాంపులు అక్కడ నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి జనం మాత్రం ఆరోగ్యవంతులుగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎంతోమంది అక్కడి నుంచి మరో చోటుకు వలస వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనియన్ ఫ్యాక్టరీ కంపెనీల నుంచి, ఆ కార్బైడ్ కంపెనీల నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను పీతంపూర్ ప్రాంతానికి తరలిస్తున్నారు. అంటే ఏదైతే అక్కడ పూర్తిగా విషమయమైనటువంటి వ్యర్థాలు ఉన్నాయో, ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి వ్యర్థాలు, అందులో ఉన్నటువంటి మెటీరియల్స్, వాటన్నిటినీ ఇప్పుడు ఓపెన్ చేసి తరలిస్తున్నారు. అంటే తరలించేటటువంటి క్రమంలో పూర్తి స్థాయి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు కార్మికులందరినీ కూడా 1 గంట మాత్రమే పనిచేసేలా ప్లాన్ చేశారు. ఎందుకంటే విషపూరితమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యర్థాలను టచ్ చేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఏదైనా ఇబ్బందులకు గురవుతారా, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పీతంపూర్కు తరలిస్తున్నారు. ఇంత విషపూరితమైనటువంటి ఆ వ్యర్థాలను పీతంపూర్కు తీసుకొస్తే మా ప్రాంతం కూడా ఖచ్చితంగా మరో భూపాల్గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా విషవాయువులన్నీ కూడా మా పైకి వస్తాయి, ఖచ్చితంగా మేము ఇబ్బందులు పడతామని చెప్పి పీతంపూర్ వాసులందరూ కూడా ఇప్పుడు కలిసికట్టుగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి యూనియన్ కార్బైడ్ కంపెనీ అమెరికాది. సో వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎందుకు వీటిని తీసుకెళ్లి అమెరికాలో పారబోయకూడదు అనే ఒక డిమాండ్ని కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి వ్యర్థాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో కంటైనర్స్
వాటర్ ప్రూఫ్, లీక్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్గా ఉన్నటువంటి కంటైనర్స్ తీసుకుంటున్నారు. కాన్వాయ్ మొత్తం చూస్తే దాదాపు కిలోమీటర్ కనిపిస్తుంది. ఒక ఈ 12 కంటైనర్సే కాదు, దాంతోపాటు పోలీసులు, అంబులెన్సులు, మరోవైపు క్విక్ రియాక్షన్స్ టీమ్స్, ఫైర్ సంబంధించినటువంటి వెహికల్స్, వెంటనే ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే యాక్షన్లోకి దిగేందుకు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 230 కిలోమీటర్లు ఉంటుంది భూపాల్ నుంచి పీతంపూర్. సో ఇప్పుడు పీతంపూర్లో మాత్రం ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఏదైతే ఈ వ్యర్థాలను షిఫ్ట్ చేసిన తర్వాత వాటి నుంచి ఎటువంటి స్మెల్ కానీ లేదంటే అవి భూమిలో కలవకుండా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకునేందుకైతే ఇప్పటికే ప్లాన్ చేశారు. సో ఏదేమైనా 40 ఏళ్ల ఘటన తర్వాత అంటే హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పటి వరకు కూడా ఆ కంపెనీని సీజ్ చేశారు తప్ప అందులో ఉన్నటువంటి ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయలేదు. సో ఖచ్చితంగా వాటిని మరో చోటికి షిఫ్ట్ చేయడం వల్లనే దానికి సంబంధించినటువంటి ఆ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అని చెప్పి గతంలో ఎన్నో కేసులు వేశారు. వాస్తవానికి ఇప్పటికీ ఏదైతే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టులో ఎన్నో కేసులు ఉన్నాయి. హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, పొల్యూషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కేసెస్ ఈ భోపాల్ దుర్ఘటనకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక వాటి వ్యర్థాల తరలింపు అయితే ప్రారంభమైంది. కానీ ఆ ప్రీతంపూర్ బాధితులకు అంటే మేము బాధితులుగా మారతామో ఏమో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని కూడా కొంత గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వాళ్ళను గైడ్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.